సో దీనికి నేనైతే బ్యాక్ పల్సర్ బ్రేక్ ప్యాడ్స్ వేసా ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం దాని బ్రేక్ ప్యాడ్స్ కూడా ఎలా ఉన్నాయని. ఎందుకంటే కాస్ట్ చాలా వేరియేషన్ ఉంది కదా, మనం ఆ డబ్బులు పెట్టుకుంటే వేరేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇన్స్టాల్ చేశాను. అది ఎలా ఉంది అనేది నేను ఇప్పటికీ ఒక 1500 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్ చేశా. సో అది ఎలా ఉందనేది నేను చెప్తాను, ఆ బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయని. పల్సర్ 220 బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేశాను చెప్పా కదా. ఇప్పుడు ఒకసారి బయటకు డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేసి 2300 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఈ డిస్క్ ప్యాడ్స్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం మనం. రాయల్ ఎన్ఫీల్డ్వి స్టాక్ ప్యాడ్స్ వచ్చి మనకి 2500 ఉన్నాయి కంపెనీలో. ఆబ్వియస్లీ అవి సింటెరెడ్ డిస్క్ ప్యాడ్స్, ప్రైస్ చాలా వేరియేషన్ ఉంటుంది, క్వాలిటీ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఫ్రిక్షన్ హీట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వాటికి. పల్సర్ ఏంటంటే నార్మల్ ఆర్గానిక్ డిస్క్ ప్యాడ్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే లైఫ్ కొంచెం తక్కువ వస్తాయి. ఇవి స్టాక్ ఏంటంటే 10,000 పోనీ 11,000 కిలోమీటర్స్ వేసుకున్న ఎవ్రీ 11,000 కిలోమీటర్స్కి మనం 2,500 రూపీస్ పెట్టాలి ఫ్రెండ్స్. కానీ ఇవేంటంటే 5,000 ఆ 6,000 కిలోమీటర్స్ వరకు వస్తాయి. ఎవ్రీ 6,000 కిలోమీటర్స్కి మనం 220 రూపీస్ పెడితే చాలు. 220 రూపీస్కి నాకైతే 5,000 కిలోమీటర్స్ కాదు 4,000 కిలోమీటర్స్ వచ్చినా కూడా నేను హ్యాపీనే. ఇది ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత 2300 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత డిస్క్ ప్యాడ్ కండిషన్ అయితే ఇలా ఉంది. ఇంకా 90% దీనికి లైఫ్ ఉంది ఫ్రెండ్స్. నాకు ఇంకా ఈజీగా ఇది 4,000 5,000 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నాకు 3,000 కిలోమీటర్స్ వచ్చినా చాలు హ్యాపీనే ఈ ప్రైస్కి. 5 టైమ్స్ ఈ డిస్క్ ప్యాడ్స్ మార్చుకున్నా కూడా మనకు స్టాక్ ప్యాడ్స్తో ప్రైస్ మ్యాచ్ అవ్వదు. నేను ఈ పల్సర్ 220 డిస్క్ ప్యాడ్స్ జీటీకి లేదా ఇంటర్సెప్టర్కి వస్తాయని తెలిసినప్పుడు సరే ఇన్స్టాల్ చేసి చెక్ చేసి చూద్దాం, ఇన్ కేస్ బాగుంటే మన సబ్స్క్రైబర్స్కి చెప్పొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇన్స్టాల్ చేయగానే నేను వీడియో చేయలేదు ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకున్నాను. ఎందుకంటే బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, లైఫ్కి సంబంధించిన విషయం, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ ప్యాడ్స్ దీనికి సూట్ అవుతున్నాయి కదా అని బ్లైండ్గా మీకు సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. సో దానికోసం నేను కొంచెం యూస్ చేసి అన్ని స్పీడ్స్లో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెక్ చేసి ఇది ఎలా ఉంది సేఫ్టీయా కాదా అని తెలుసుకున్న తర్వాతనే వీడియో చేద్దామని ఇన్ని డేస్ ఆగి నేను వీడియో చేస్తున్నాను. ఈ డిస్క్ ప్యాడ్స్ వేసినప్పుడు చాలా డౌట్స్తోనే ఇన్స్టాల్ చేశాను, ఇంత వెయిట్కి డిస్క్ ప్యాడ్స్ ఆగుతాయా లేవో అని. కానీ సర్ప్రైజింగ్లీ ఈ డిస్క్ ప్యాడ్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు బజాజ్ మీద కొంచెం నమ్మకం ఉంది, అందుకే ఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే నాకు పల్సర్ బ్రేకింగ్ చాలా ఇష్టం, ఆ నమ్మకంతోనే నేను ఇన్స్టాల్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే డిస్క్ ప్యాడ్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బజాజ్ కూడా ఏం చీప్ లోకల్ కంపెనీ ఏమి యూస్ చేయట్లేదు. ఇది కూడా బైబ్రీ కంపెనీది డిస్క్ ప్యాడ్స్, మనందరికీ తెలుసు బైబ్రీ కూడా చాలా మంచి కంపెనీ. అండ్ జీటీలో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని నన్ను అడిగితే నేనైతే సాటిస్ఫైడ్ ఫ్రెండ్స్. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. టాప్ స్పీడ్లో బ్రేకింగ్ చేసినప్పుడు మాత్రం స్లైట్లీ వేరియేషన్ ఉంది, అది కూడా ఎక్కువ కాదు, ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంది. నాకైతే అది ప్రాబ్లం అనిపించలేదు. మేబీ టూ మచ్ అగ్రెసివ్ రైడర్స్కి ఏమన్నా అది సెట్ కాకపోవచ్చు, లేదు నార్మల్గా రైడ్ చేసే రైడర్స్కి అయితే మాత్రం అసలు ఇది ప్రాబ్లమే కాదు. మీకు అసలు డిఫరెన్స్ కూడా తెలియదు. మనం స్టాక్తో కంపేర్ చేస్తే 100%లో 90% సేమ్ ఉంది ఫ్రెండ్స్ ఈ డిస్క్ ప్యాడ్స్. ప్రైస్ కూడా చాలా వేరియేషన్ ఉంది కాబట్టి మనం దీంట్లో సేవ్ అయిన అమౌంట్ వేరే దేనికైనా యూస్ చేసుకోవచ్చు బండిలో. సో నేనైతే ఈ డిస్క్ ప్యాడ్స్తో హ్యాపీగా ఉన్నాను, డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను మీకైతే. నాకు ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ కూడా చేయించేద్దాం అనుకుంటున్నా. నాకు ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్కి కూడా ఒక ఆప్షన్ దొరికింది, నేను అదైతే ఇన్స్టాల్ చేస్తాను. అది ఖచ్చితంగా బాగుంది సేఫ్టీ అనిపిస్తేనే నేను ఆ వీడియో మీ దాకా తీసుకొస్తాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా యూజ్ అయింది అనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.